హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య గట్ల. ఈరోజు అయితే సింపుల్ ప్రాసెస్లో మనం స్ట్రైట్ ఫిట్టింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి. అంటే క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్గా అండి ఈ బ్లౌజు. ఇప్పుడైతే మనం లెంత్ కొలత తీసుకుందామండి. మనము బ్యాక్ సైడ్ దాటేసుకుంటాం కదా, ఆ దాటును పట్టుకొని షోల్డర్కి మధ్యలో వేసుకొని లెంత్ కొలుచుకోవాలండి. లెంత్ కొలుచుకొని మార్జింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనమైతే ఒక లైన్స్ గీసుకోవాలండి. నడుము లూజు తీసుకుందామండి. ఇప్పుడు నడుము లూజు తీసుకోవడానికి మనము బ్యాక్ వెనుక పట్టీ వేసుకుంటాం కదండి, ఆ పట్టీని పట్టుకొని రెండు కుట్లు కలిసేలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇటు సైడ్ నేను 1 ఇంచుకు డాట్స్ కోసం వదిలేసానండి. ఇటు 2 ఇంచులకు మన ఇష్టం అండి, ఎంతన్నా పెట్టుకోవచ్చు. లూజు ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ ఖర్చు కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని బట్టి దీని కింద కొలుసుకొని పైన మళ్ళీ అదే సేమ్ మెజర్మెంట్ తోటి 11.5 వచ్చిందండి నాకు. అదే 11.5 పైన కూడా మార్జింగ్ చేసుకోవాలండి. మార్జింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నాక 2 ఇంచుల ఖర్చుది కూడా మనము లైన్స్ గీసుకోవాలండి. గీసుకొని కింది సైడ్ 1/4 ఇంచు మాత్రం తీసేయాలండి. ఎందుకంటే 1/4 ఇంచు ఖర్చు తీసేసుకుంటే ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి వెనక ఇట్లా లేచినట్టు వస్తుంది కదండి, అలా రాకుండా మంచిగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. సైడ్కి కూడా మనం స్టిచ్చింగ్ వేసినప్పుడు ఇట్లా కిందికి జారకుండా కుట్లు కరెక్ట్గా వస్తుందండి. వీపు వెనకాల సమానంగా వస్తుంది కింద. అందుకని మనం 1/4 ఇంచు తీసేసుకోవాలండి. ఇప్పుడైతే బ్యాక్ గల్ల కొలుసుకుందామండి. అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు ఖర్చుకు తీసేసుకొని ఇప్పుడు షోల్డర్ కుట్టు వస్తుంది కదా అండి, షోల్డర్ పైన కుట్టు, అవి 2 షోల్డర్ కుట్టులు సమానంగా పట్టుకొని దాన్ని బట్టి గల్ల మెజర్మెంట్ తీసుకోవచ్చండి. లేకపోతే కొలతదైతే కొలత బట్టి మనము ఇది చెస్ట్ లూజ్ బట్టి మనం మెజర్మెంట్ వేసుకోవచ్చండి. ఎవరికైనా కానీ 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ శాతం అయితే. దాన్ని బట్టి అయితే ఇప్పుడు మనమైతే పాత బ్లౌజ్ బట్టి కొలుసుకుంటున్నాం కాబట్టి పాతదనంతా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే గల్ల సర్కిల్ గీసేసుకొని మనం స్కేల్ బట్టి రౌండ్ ఆకారంలో దించేసుకోవాలండి. దించుకున్న తర్వాత ఇప్పుడైతే షోల్డర్ కొలుసుకోవాలండి. షోల్డర్ ఎంత వెడల్పు ఉందా అన్నది పాత బ్లౌజ్ బట్టి అయితే కొలుసుకోవాలి. ఖర్చుకైతే అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు తీసేసుకొని మన షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనము సైడ్ కుట్లది కొలిచినాం కదండి, ఆ కుట్టుకు మనము ఈ మెజర్మెంట్ కలిపేసుకోవాలి. ఆ లైన్కు ఈ లైన్ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ వాటికి తీసుకోండి. నాకైతే అవసరం లేదండి, నేను ఎట్లా గీసినా కరెక్టే వస్తుంది. ఇప్పుడైతే మనము ఈ సంఖ కుట్టు కొలుసుకోవాలండి. సంఖ లూజు ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అలా సంఖ లూజు ఎప్పుడైనా కానీ బ్లౌజ్ది పర్ఫెక్ట్ వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు సంఖ లూజు ఖచ్చితంగా కొలుసుకోవాలండి. ఒకవేళ 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువైనా తక్కువైనా కానీ మళ్ళీ మనం చూసి మార్జింగ్ వేసుకొని మళ్ళీ మార్జింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి. ఎప్పుడు చూడండి మీరు పాత బ్లౌజ్ బట్టి మనము సంఖ లూజు కొలుసుకున్నప్పుడు మనకు కుట్టు సమానంగా పర్ఫెక్ట్గా రావాలండి. వస్తేనే అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనకు ఉంటుందండి. ఇప్పుడు ఇది బ్లౌజు ఫ్రంట్ తోటి మనం బ్యాక్ తోటి ఫ్రంట్ కటింగ్ చేసుకోవాలండి. అయితే ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ అండి, క్రాస్ కాదు. క్రాస్ అయితే మనము బ్యాక్ పార్ట్ని బట్టి క్రాస్ వేసుకోవాలి. ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ కాబట్టి స్ట్రైట్గానే వేసుకోవాలండి పీస్ని. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ని బట్టి మొత్తం సమానము పరుచుకొని అన్ని సైడ్లు సేమ్ కొలత వేసుకోవాలండి. దాన్ని బట్టి మొత్తం గీసేసుకోవాలి. సంకలు షోల్డరు అన్నీ గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటు 1/4 ఇంచు తీసేసినాం కాబట్టి 1/4 ఇంచు ఇప్పుడు ఇక్కడనైతే స్ట్రైట్గా మనం లైన్ గీసేసుకోవాలండి. ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి డాట్స్ కాడ, అప్పుడే మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ గల్ల కొలుచుకుందామండి. ఫ్రంట్ గల్ల కొలుచుకునేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఉక్సుల పట్టి సైడు కొలుచుకోవాలి. గుండీలదైతేనేమో గుండీల సైడు కాకుండా కాజాల సైడుది కొలుచుకోవాలండి. అప్పుడే మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. అటు 1/4 ఇంచు ఖర్చుకు తీసేసుకొని సేమ్ పాతదాని బ్లౌజ్ బట్టి మనము మెజర్మెంట్ తీసుకోవాలండి. ఫ్రంట్ గల్ల సేమ్ సర్కిల్ రౌండ్ సర్కిల్లో గీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ గల్ల అయిపోతుందండి. ఒకవేళ వాయిస్ ఓవర్ కొంచెం చెప్పడం అటు ఇటు అయినా కానీ మీరు సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని అయితే కటింగ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, చెప్పడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరైతే వీడియోలో చూపించిన మాదిరిగా కొలుచుకొని కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏమాత్రం మళ్ళీ కట్ చేసే అవసరం ఉండదు. ఓకేనా అండి? ఇప్పుడైతే మనము ఇది షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇప్పుడు ఎంత తీసేయాలన్నది
ఈ ఎత్తుపట్టీకి ఎంత కట్ చేసుకోవాలన్నది మనం పాత బ్లౌజ్ బట్టి మెజర్మెంట్ తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం కొలుచుకోవాలండి. పాత బ్లౌజ్ బట్టి పావించు ఖర్చుకు తీసేసుకొని వేసుకోవాలి. పావించు ఖర్చు, పావించు అండ్ డాట్స్ వేస్తాం కదండి సైడ్కు, ఆ డాట్స్కు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ గల్ల సైడును ఒక దాటుకు పావించు ఖర్చుకు తీసేసుకొని మెజర్మెంట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఖర్చు ఆ ఖర్చు కలుపుకొని మనం ఒక లైన్స్ గీసేసుకోవాలండి. ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ పెద్ద ఆవిడది కాబట్టి ఎక్కువ క్రాస్ అన్నది ఏమి ఉండదండి, ఓన్లీ నార్మల్గా ఉంటుంది. అందుకని నేను కొంచెమే తీసిన చూసిర కరువు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇట్లా క్రాస్గా వేయరు కాబట్టి. ఇది క్రాస్ కాదు, క్రాస్గా బాగా ఇట్లా ఉబ్బులు రాకుండా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. మీరు వీడియో క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైపోతుందండి. ఇప్పుడు సంకల్ సైడ్ పావించి ఎక్స్ట్రా తీసుకోవాలండి. కానీ నేనైతే 2 జాయింట్లు చేసిన తర్వాతనే మళ్ళీ కట్ చేసుకుంటానండి. అది నాకు అలవాటు అయిపోయింది అలానే. మీరు కావాలంటే ముందుగానే తీసేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ అండి, క్రాస్ అయితే కాదు. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్కు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 4 మడతలు వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడైతే పావించి ఖర్చుకు తీసేసుకొని సేమ్ మనం పాత బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి హ్యాండ్స్ కొలుసుకోవాలి. హ్యాండ్స్ కొలుసుకొని పావించి ఖర్చుకు తీసేసుకొని సంకలు కూడా అలాగే లోతు తీసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు మందం వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఖర్చులు 2 కలుపుకోవాలి. కొంచెం పోగులు ఉంది కదండి, అది కొంచెం నీట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఎత్తుపట్టి కటింగ్ చేసుకుందామండి. మనము పాత బ్లౌజ్కి ఉంటుంది కదండి ఎత్తుపట్టి, దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇటు పావించు అటు పావించు ఖర్చుకు తీసేసుకొని సేమ్ కొలత ఎంత లెంత్ అవుతుందో అంత తీసుకోవాలండి. ఇటు సైడు అటు సైడు, ఇట్ల సైడు అటు సైడు మీరు సేమ్ పాత బ్లౌజ్ బట్టి కొలుసుకొని కట్ చేసుకోండి. నేనైతే అందాజ బట్టి కట్ చేస్తానండి, నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ పెడతా చూడండి. కుట్టిన తర్వాత కూడా మళ్ళీ కట్ చేసుడు అది ఇది ఏముండదు, మీరు చూడండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఈ వీడియో పెడతానండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి. ఇవదాకా కట్ చేసింది లైనింగ్, సేమ్ దాని పాడు లైనింగ్ కన్నా పావించి ఏదైనా కానీ ఎక్స్ట్రా తీసుకోవాలండి, సమానం తీసుకోకూడదు. నేనైతే అలానే కటింగ్ చేసుకుంటా అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ కాబట్టి లైనింగ్ కూడా స్ట్రైట్గానే వేసేయాలి. క్రాస్ అయితేనేమో క్రాస్ వేసుకోవాలి. ఇది ఓన్లీ స్ట్రైట్ ఫిట్టింగ్ అండి. ఇది ఒక పెద్ద ఆవిడది. మీకు క్రాస్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీసి పెడతానండి. నా వాయిస్ కాకుండా మీరు అసలు నా వీడియోని చూసి కటింగ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే నాకు చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు వీడియో మాత్రం క్లారిటీగా చూసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలాంటి వీడియో కావాలన్నా, ఏ మోడల్ బ్లౌజ్ కటింగ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను. లాంగ్ ఫ్రాక్స్ కానీ పంజాబ్ డ్రెస్సులు కానీ ఏవైనా పర్లేదండి, మీరు నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే నేను అంత మంచి వీడియోలు చేయగలను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్తగా కాబట్టి వీడియోలు తీసుడు
కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ ఓవర్ కొంచెం అటు ఇటు అయినా కానీ అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి. ఓకే అండి, బాయ్.